Hey guys, welcome back to the channel. I hope you guys are doing super good. సో ఈరోజు వీడియో ఏంటంటే నాతో కాదు మా మమ్మీతో చెప్పిస్తా ఈరోజు ఏం వీడియో చేయబోతున్నాము. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏం చేస్తున్నావు రెసిపీ? చికెన్ పచ్చడి. సో అది గైస్ చికెన్ పచ్చడి అంట. మన రెసిపీ చూద్దాం ఎట్లా తయారు చేస్తారో. లెట్స్ గో. 3 కేజీలు చికెన్. ఈ చికెన్ ని కడిగి నీళ్ళల్లో నుంచి తీసేసి వడబొట్లో వేసి శుభ్రంగా నీళ్ళని వడబెట్టుకున్నాం. ఉప్పు 4 స్పూన్లు ఉప్పు. నెక్స్ట్ పసుపు వేసేసి దాన్ని మ్యాగ్నేట్ చేసి ఒక 20 నిమిషాలు అటు పెట్టాలి. సో ఇప్పుడు పసుపు ఇవి కూడా ఎంత స్పూన్ పసుపు వేసిన కొంచెం. ఓకే, ఇప్పుడు దీన్ని కలిపేసేసి మ్యాగ్నేట్ చేసి పెడతా. ఓకే, పెట్టి 20 నిమిషాలు అయిన తర్వాత కుక్ చేసుకుందాం. ఓకే, ఇట్లా నీళ్ళు లేవు చూడు. నీళ్ళు లేకుండా పచ్చడికి కదా, నీళ్ళు లేకుండా నీళ్ళు. సో పచ్చడికి నీళ్ళు ఉండదు అన్నమాట. నీళ్ళు ఉండదు, నీళ్ళు లేకుండా నీట్గా ఉండాలి. నీళ్ళు ఉంటే ఎక్కువ రోజులు ఉండదు కదా. ఇక చికెన్ కూడా ఇట్లా చిన్నగా. ఇప్పుడు ఇది ఎంతసేపు మ్యారినేట్ చేయాలి కలిపేసి? ఒక 20 నిమిషాలు. మ్యారినేషన్ అయిపోయిందా? అవుతుందా? ఇప్పుడు మసాలా తయారు చేసుకున్నాము చూడు. ఓకే, మసాలాకి ఏమేమి కావాలంటే ఇంకో కేజీకి 4 స్పూన్లు చొప్పున. మనకు 3 కేజీలు చికెన్ కదా, 12 స్పూన్లు వేస్తాను. ఒకటి జీలకర్ర కూడా కేజీకి స్పూన్ లాగా. 3 కేజీలకు 3 స్పూన్ల. ఆవాలు 2 స్పూన్లు వేస్తాను. ఇవి ఎక్కువ వేయొద్దా? ఇష్టం అది. ఇవేంటి? మెంతులు ఇవేన్ని స్పూన్లు? ఇవి కూడా 2 స్పూన్లు వేస్తాను. 2 స్పూన్ల. ఇంకా ఇప్పుడు ఇలాచీయా? ఇలాచీ వేస్తాను. ఇక నేనైతే 15 ఏలక్కాయలు వేస్తాను. ఇప్పుడు లవంగాలు ఎన్ని వేస్తున్నావు మొత్తం? 20 ఉంటాయి. ఓకే, ఇప్పుడు మసాలా అయిపోయిందా మమ్మీ? ఇంకా మసాలా అయిపోయింది. ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ ఉంది కదా, అది పొయ్యి మీద పెట్టేది. వేపుకున్న మసాలాలు ఉన్నాయి కదా, ఇప్పుడు అది మిక్స్ చేస్తున్నాం. అన్ని ఫ్రెష్గా స్టాక్ కాకుండా మన ఇంట్లో పట్టుకుంది. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ మొత్తం ఉడకనియాలి. అది వాటర్ అంతా డ్రై అయిపోవాలి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పడతావా మొత్తం? పెద్ద దాంట్లో వేసుకుంటే అయిపోతున్నాయి, చిన్న దాంట్లో పడతావా? నువ్వు ఈ పేస్ట్ పట్టే లోపల ఇది ఉడికేస్తుందా చికెన్? ఎంత టైం పడుతుంది అది? టైం అంటే పట్టవచ్చు, ½ అన్ అవర్ పడుతుంది. ఎందుకంటే ఆ వాటర్ అంతా బయటికి రావాలి, మళ్ళీ లోపలికి వాటర్ వచ్చింది. ఆ వాటర్ పైకి వచ్చి మళ్ళీ గుంజేసుకోవాలి మొత్తం, అప్పుడే ముక్క గట్టిగా అవుతుందా? వాటర్ వాటర్ అన్ని ఇంకిపోయినాయి. సరేనా? ఇప్పుడు వేపుకుందాం దీన్ని. ఇప్పుడు వేపుకోవాలా? ముక్కలు వేస్తున్నాయి. ఇప్పుడు ఆయిల్ అంటే ఆయిల్లో నిండే అంత వేస్తాం మొత్తం. మన ఇష్టమా? మనకు నూనె మరి ఎంత ఉంది కాబట్టి ఎన్ని వేసుకున్నా ఏం కాదు. మరింత ఎట్టు పొంగుతుంది, అందుకే కొంచెం కొంచెం పల్లీల నూనె కదా పొంగు వచ్చి. ఒక 3 రౌండ్లు అయితే అన్ని కలిపి 3 ఆయిల్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు అవి మొత్తం ఎట్లా అవి మొత్తం గోల్డెన్ కలర్లో రావాలి ముక్కలు. వచ్చినప్పుడు తీయాలి. అంటే ముక్క గట్టి కావాలి. ఎంతసేపు? మొత్తం 20 మినిట్సా మొత్తం ఒక రౌండ్? బ్రౌన్ గోల్డెన్ బ్రౌనా? ఇలాగా. ఓకే, పేస్టా? ఇప్పుడు ఆ నూనెలోనే మొత్తం పేస్ట్ అంతా పచ్చివాసన పోయేదాకా వేపాలి.
గట్టిగా అంటే పొంగు వస్తుందని నేను మెల్లగా అంటున్నాను. ఇంకా ఇదంతా వాసన వెళ్ళిపోతే ఇంకా నెక్స్ట్ మనం ముక్కలు వేసుకొని మసాలా వేసుకోవాలా అంతేనా? పసుపు వేయాలి దీంట్లో. ఇంకొంచెం పసుపు వేయాలా? అయిపోయింది ఇంకా అయిపోయింది. ఇప్పుడు దాంట్లో ఏంది ముక్కలు వేయాలా? దేంట్లో చికెన్ ముక్కలు వేసేసి తర్వాత కారం ఉప్పు వేయాలి. సరిపోతాయి మరి ముక్కలు. సరిపోయి ఇప్పుడు కలుపుకోవాలా అవసరం జస్ట్ అట్లా కలపాలి. కలిపి ఉడుకుతుంటే ఇందాక లెక్క టైం పట్టవు కొంచెమే ఇందాటాలు పట్టు కొంచెం సేపు కొద్దిసేపు ఆ మసాలా దీన్ని పట్టిందాక. 9 స్పూన్లు కారం ఇప్పుడు. కొంచెం మనం తక్కువ అనుకుంటే తక్కువ వేసుకుంటే అయిపోయి. చూస్తే ఎట్టనో కనబడుతుంది. మనం ఇందాక మసాలా పొడి పెట్టినామా అన్ని 4 స్పూన్లు వేసి పెట్టింది చూడు. మసాలా పొడి వేసేస్తాం. మొత్తం వేసేస్తాం. కొలతలతో తీసుకుని పొడిగా. ఇక నిమ్మరసం వేసుకొని ఇంకా అయిపోయింది. ఇంకా వదిలేయాలి. ఇంకా అట్లనే కలుపుతావా? ఇది ఇంకా ఏం చేయాలి? ఇంకా జాడీలు వేసేసి మనకు గాజుది ఉంటుంది కదా సీసాలో స్టోరేజ్ చేసుకోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. యాక్చువల్లీ అది మా ఫస్ట్ ఫుడ్ బ్లాగ్. అండ్ పికిల్ని కూడా ఫస్ట్ టైం అది మేము ట్రై చేయటము. ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో లెట్ మీ నో. అండ్ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఐ హోప్ యూ గైస్ ఆల్ లైక్ ది వీడియో. నచ్చితే అందరికీ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. Until then, see you in the next video. Signing off.